మనకి ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకుంటే విరాట్ కోహ్లీ టీం గెలవటం కోసం అతను 100% ఎఫర్ట్ కాదు, ఏకంగా 200% ఎఫర్ట్ పెడతాడు. మరి మ్యాచ్ ఓడిపోయిందంటే కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురైన సందర్భాలు కూడా మనం చూసాం కదా. అయితే ఇటువంటి సిచ్యువేషన్ గురించే మరి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యజ్వేంద్ర చాహల్ చెప్పాడనమాట. అయితే అతను ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ మనకి 2019 ఓడే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది కదా. అయితే ఆ మ్యాచ్ చాలా మందికి గుర్తుండే ఉండిద్ది, ధోని లాస్ట్ మ్యాచ్ అది. అయితే ఒక పక్కన ధోని అలాగే జడేజా చివరి వరకు పోరాడినా సరే మ్యాచ్ గెలవలేకపోయాం. అయితే దీని గురించే ఇప్పుడు చాహల్ చెప్తున్నాడు. సో ఆ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత చివరగా గ్రీజ్లో నుంచి బయటికి వెళ్ళింది నేనే. అప్పుడు నేను విరాట్ కోహ్లీని దాటేటప్పుడు అప్పటికే తన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. సో దాని తర్వాత చూస్తే అతను బాత్రూంలోకి వెళ్ళి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఆ విజువల్ నేను చూశానని చెప్పేసి సో దీని గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో అయితే మరి ఈ మ్యాచ్లో మేము ఇంకొక 15 రన్స్ తక్కువ చేసాం అనిపించింది. మరి నేను కనుక ఇంకొక 15 రన్స్ నా బౌలింగ్లో తక్కువ ఇచ్చినట్టయితే ఆ మ్యాచ్ గెలిచేవాళ్ళమేమో. సో అప్పుడు మ్యాచ్లో చూసుకుంటే యజ్వేంద్ర చాహల్ మొత్తం 10 overs వేసి 63 రన్స్ ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసాడనమాట. అయితే దీని గురించే ఇది మనకి మొన్న ఐపీఎల్లో 2025 సీజన్లో ఆర్సీబీ గెలిచింది కదా, అప్పుడు కూడా మనకి విరాట్ కోహ్లీ కొంచెం భావోద్వేగానికి గురయ్యాడు. అయితే దాని గురించి చెప్తూ మరి అప్పుడు ఒకసారి విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురవడం చూశాను. దాని తర్వాత 2019 ఓడే వరల్డ్ కప్ అప్పుడు ఇదే విధంగా మరి భావోద్వేగానికి గురయ్యి బాత్రూంలోకి వెళ్ళి ఏడిశాడు అని చెప్పేసి సో ఈ ఇన్సిడెంట్ అయితే గుర్తు చేసుకోవడం జరిగిందనమాట.